సాయిరామండి. గరుడ పురాణము దేవపూజా విధానం వజ్రనాభ మండలం విష్ణు దీక్ష లక్ష్మీ పూజ. రుద్రదేవ ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే సూర్యాది దేవతల పూజను వర్ణిస్తారు. వృషభధ్వజ గ్రహదేవతల మంత్రాలు ఇవి. ఓం నమః సూర్యమూర్తయే. ఓం హ్రాం హ్రీం సహ సూర్యాయ నమః. ఓం సోమాయ నమః. ఓం మంగళాయ నమః. ఓం బుధాయ నమః. ఓం బృహస్పతయే నమః. ఓం శుక్రాయ నమః. ఓం శనైశ్చరాయ నమః. ఓం రాహవే నమః. ఓం కేతవే నమః. ఓం తేజచ్ఛండాయ నమః. ఈ మంత్రాలను చదువుతూ ఆసన, ఆవాహన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, యజ్ఞోపవీత, గంధ, పుష్ప, ధూప, దీప, నమస్కార, ప్రదక్షిణ, విసర్జనాది ఉపచారాలను సమర్పిస్తూ గ్రహాలను పూజించాలి. శివ పూజను ఇలా చేయాలి. ఓం హ్రాం శివాయ నమః అనే మంత్రంతో ఆసనాన్ని పూజించాలి. ఓం హ్రాం శివమూర్తయే శివాయ నమః మంత్రంతో నమస్కారం చేసి ఓం హ్రాం హృదయాయ నమః. ఓం హ్రీం శిరయే స్వాహ. ఓం హ్రూం శిఖాయై వషట్. ఓం హ్రైం కవచాయ హుం. ఓం హ్రౌం నేత్రత్రయాయ ఓషట్. ఓం హ్రః అస్త్రాయ నమః అనే మంత్రాలతో షడంగన్యాసం చేయాలి. తరువాత ఓం హ్రాం సద్యోజాతాయ నమః. ఓం హ్రీం వాసుదేవాయ నమః. ఓం హ్రూం అఘోరాయ నమః. ఓం హ్రైం తత్పురుషాయ నమః. ఓం హ్రౌం ఈశానాయ నమః అనే మంత్రాలతో ఆయన పంచముఖాలను పూజించాలి. ఇలాగే విష్ణుదేవుని పూజించినప్పుడు ఓం వాసుదేవాసాయ నమః మంత్రంతో విష్ణుని ఆసనాన్ని పూజించాలి. ఆ తర్వాత ఓం వాసుదేవమూర్తయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే సంకర్షణాయ నమః. ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ నమః. ఓం నమో భగవతే అనిరుద్ధాయ నమః అనే మంత్రాల ద్వారా సాధకుడు విష్ణు చతుర్వ్యూహాన్ని నమనం చేయాలి. అప్పుడు ఓం నారాయణాయ నమః. ఓం తత్సద్బ్రహ్మణే నమః. ఓం హ్రూం విష్ణవే నమః. ఓం క్షౌం నమో భగవతే నృసింహాయ నమః. ఓం నమో భగవతే వరాహాయ నమః. ఓం కంఠం పంసం వైనతేయాయ నమః. ఓం జం ఖం రం సుదర్శనాయ నమః. ఓం కంఠం పంసం గదాయై నమః. ఓం వం లం మం క్షం పాంచజన్యాయ నమః. ఓం ఘం ఢం భం హం శ్రియై నమః. ఓం గండం వంశం పుష్ట్యై నమః. ఓం ధం షం వంశం వనమాలాయై నమః. ఓం సం దం లం శ్రీవత్సాయ నమః. ఓం ఠం చం భం యం కౌస్తుభాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం ఇంద్రాదిభ్యో నమః. ఓం విశ్వక్షేణాయ నమః అనే మంత్రాలతో భగవంతుడైన శ్రీహరి అవతారాలను, ఆయుధాలను, వాహనాదులను నమస్కారం చేస్తూ పూజించి శివ పూజలో వలనే ఆసనాది ఉపచారాలను సమర్పించాలి. శంకరదేవ విష్ణు భగవానుని శక్తులలో సరస్వతీదేవి ప్రముఖమైనది. ఆమెను మంగళకారిణిగా సంబోధిస్తూ ఓం సరస్వత్యై నమః అనే మంత్రం ద్వారా నమస్కారం చేసి ఈ క్రింది మంత్రాలతో షడంగన్యాసం చేయాలి. ఓం హ్రాం హృదయాయ నమః. ఓం హ్రీం శిరసే నమః. ఓం హ్రూం శిఖాయై నమః. ఓం హ్రైం కవచాయ నమః. ఓం హ్రౌం నేత్రత్రయాయ నమః. ఓం హ్రం అస్త్రాయ నమః. సరస్వతీదేవి యొక్క 8 శక్తులైన శ్రద్ధాదులను ఈ క్రింది మంత్రాలతో అర్చించాలి.
ఓం హ్రీం శ్రద్ధాయై నమః. ఓం హ్రీం బుద్ధ్యై నమః. ఓం హ్రీం కళాయై నమః. ఓం హ్రీం మేధాయై నమః. ఓం హ్రీం తుష్ట్యై నమః. ఓం హ్రీం పుష్ట్యై నమః. ఓం హ్రీం ప్రభాయై నమః. ఓం హ్రీం మత్యై నమః. తరువాత క్షేత్రపాలునికి, గురువుకి, పరమగురువునికి ఈ మంత్రాలతో పూజలు చేయాలి. ఓం క్షేత్రపాలాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం పరమగురుభ్యో నమః. తరువాత సరస్వతీదేవికి కమలవాసిని రూపంలో ఆసనాది ఉపచారాలను సమర్పించాలి. పూజల తరువాత సూర్యాది దేవతలను వారి వారి మంత్రాలను చదువుతూ పవిత్రారోహణం చేయించాలి. సదాశివాదులారా, విష్ణు భగవానుని విశేష పూజకై 5 ప్రకారాల రంగులు కలిపిన చూర్ణంతో వజ్రనాభ మండలాన్ని నిర్మించాలి. దీనికి సమాన పరిమాణంలో 16 కోష్టకాలతో నిర్మించాలి. వజ్రనాభ మండలం తయారు కాగానే న్యాసం చేసుకొని శ్రీహరిని పూజించాలి. హృదయ మధ్యంలో విష్ణు భగవానుని, కంఠంలో సంకర్షణుని, శిరంపై ప్రద్యుమ్నుని, శిఖాభాగంలో అనిరుద్ధిని, సంపూర్ణ శరీరంలో బ్రహ్మని, 2 చేతులలో శ్రీధరుని భావించుకొని న్యాసం చేసుకోవాలి. తర్వాత అహం విష్ణు అని ధ్యానం చేస్తూ పద్మంలో, అంటే మండలంలో నిర్మింపబడిన పద్మంలో కర్ణిక భాగంలో శ్రీహరిని స్థాపించాలి. మండలానికి తూర్పులో సంకర్షణుని, దక్షిణంలో ప్రద్యుమ్నుని, పశ్చిమంలో అనిరుద్ధిని, ఉత్తరంలో బ్రహ్మదేవుని స్థాపించాలి. ఈశాన్యంలో ముందు శ్రీహరిని స్థాపించి ఆ తరువాత దిక్పాలకులను వారి వారి మంత్రాలతో ఈ దిగువనిచ్చిన దిక్కులలో నిలపాలి. ఓం ఇంద్రాయ నమః, ఇంద్రుని తూర్పులో. ఓం అగ్నయే నమః, అగ్నిని ఆగ్నేయంలో. ఓం యమాయ నమః, యముని దక్షిణంలో. ఓం నిరుతయే నమః, నిరుతిని నైరుతిలో. ఓం వరుణాయ నమః, వరుణుని పశ్చిమంలో. ఓం వాయవే నమః, వాయువుని వాయవ్యంలో. ఓం కుబేరాయ నమః, కుబేరుని ఉత్తరంలో. ఓం ఈశానాయ నమః, ఈశ్వరుని ఈశాన్యంలో స్థాపించిన తరువాత అందరి దేవతలను గంధాది ఉపచారాల ద్వారా పూజించాలి. దీని వలన సాధకునికి దేహాంతంలో పరమపదం ప్రాప్తిస్తుంది. సాయిరామండి. 11వ రోజు పారాయణం సంపూర్ణం.